హాయ్, హలో, నమస్తే, సలాం అలైకుం. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఎక్కడున్నానో తెలుసా? నా వెనకాల పారుతున్నదేదో తెలుసా? ఆసియాలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్, ఎత్తిపోతల పథకం ద్వారా నీటి సరఫరా కోసం తవ్వబడిన అతిపెద్ద కాలువ. ఆసియాలోనే అతిపెద్ద కాలువ ఎక్కడో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మల్లెల ఎత్తిపోతల పంపు వద్ద ప్రారంభమై ఎక్కడో తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి కుప్పానికి కలుస్తుంది. మొత్తం 670 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎక్కడ కృష్ణానది, ఎక్కడ రాయలసీమలోని కుప్పం. ఈ హంద్రీనేవా కాలువలో నీరు ప్రవహించడం ఇది తొలిసారి కాదు. గడిచిన 5 ఏళ్లలో మేము చాలాసార్లు చూసాం. ఇంతకన్నా ఎక్కువ ప్రవాహంతో కూడా ప్రవహించింది. 670 కిలోమీటర్ల పొడవైన ఈ హంద్రీనీవా కాలువ నేనున్న చోటు ప్రస్తుతం మా ఊరికి ఆనుకునే ఉంటుంది. దాదాపుగా 1 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న తమిళనాడు ప్రభుత్వం అభ్యర్థన మేరకు, అలాగే బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర కలిసి తలా ఒక 5 టీఎంసీల చొప్పున మద్రాసుకు 10 టీఎంసీలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. సో ఆ నీళ్లు తీసుకువెళ్ళడానికి మద్రాసుకు ఎన్టీఆర్ గారు తెలుగొంగర ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, మైసూర్ రెడ్డి గారు మన కళ్ళ ముందే మన కృష్ణా జలాలను తమిళనాడుకి వెళ్ళిపోతుంటే కరుసీమగా అల్లాడుతున్నటువంటి రాయలసీమకు నీరు లేకుండా, కరుసీమగా పేరు పొందిన రాయలసీమకు కృష్ణా జలాలు రాకుండా రాయలసీమ కనుల ముందుగా తమిళనాడుకి వెళ్ళిపోతుంటే అప్పటి కాంగ్రెస్ నేతలైనటువంటి రాజశేఖర రెడ్డి గారు, మైసూర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది నాయకులంతా కరువు బండ అనే ప్రోగ్రాంతో ఈ కృష్ణా జలాలు రాయలసీమ కూడా కేటాయించాలి, మాకు కావాలి అని చెప్పేసి పోరాటం చేయడం వల్ల ఆనాటి రాయలసీమ కాంగ్రెస్ నేతల పోరాట ఫలితంగా ఎన్టీఆర్ గారు ఈ హంద్రీనీవా హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు రూపకల్పన చేశారు. బట్ ఆయన బడ్జెట్ కేటాయించలేదు. తరువాత 2004లో సీఎం అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ కాలువకు బడ్జెట్ కేటాయించి కాలువ తవ్వక పనులు కూడా శరవేగంగా జరిగాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక గడిచిన 5 ఏళ్లలో కాలువ పూర్తిగా నిర్మాణం అయ్యాక తొలిసారి కృష్ణా జలాలు మా జిల్లాకు చేరుకున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాకు చేరుకున్నాయి, మదనపల్లి వరకు. సో ఓవరాల్గా ఆలోచిస్తే ఈ మొత్తం హంద్రీనీవా నిర్మాణానికి, కాలువ నిర్మాణానికి 4 ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎన్టీఆర్ గారు రూపకల్పన చేశారు, బడ్జెట్ కేటాయించలేదు. వైఎస్ఆర్ గారు వచ్చారు, నిర్మాణం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పూర్తి చేశారు. కానీ పొంగునూరు నుండి కుప్పం వరకు ఆ కాలువ విస్తరణ పూర్తిగా జరగలేదు. అక్కడ మాత్రం పెండింగ్. గత ఎన్నికల ముందు కుప్పానికి జలహారతి చేశారు జగన్ గారు, అది పూర్తిగా సక్సెస్ అవ్వలేదు. అందుకే చంద్రబాబు గారు అభద్రతాభావంతో ఈ దఫా ఇది ఎక్కడికి వచ్చిన తంట, నా చాప కింద నీళ్ళు తెచ్చేలా ఉందని చెప్పేసి గెలిచిన మొదటి ఏడాదిలోనే మిగతా వర్క్ కంప్లీట్ చేసి ఆగమేఘాల మీద కుప్పానికి నీళ్ళు ఇచ్చేసి మొత్తం అంతా కర్నూలు జిల్లా శ్రీశైలం ఎగువనటువంటి మల్యాల నుండి కుప్పానికి వారే పూర్తి చేసినట్టు కాలువ. ఈ డప్పు కొట్టుకుంటున్నారు కదా పచ్చ మీడియాలో. డప్పు కొట్టుకోవడంలో తప్పు లేదు, కానీ ప్రజలను జగన్ గారు తన 5 సంవత్సరాల హయాంలో ఏమాత్రము చేయలేదు అని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని జనాల్లోకి నూరిపోస్తున్నారు. ఏదేమైనా అదృష్టం ఉండాలి. ఎవరో రూపకల్పన చేశారు, ఎవరో 80% పూర్తి పని చేశారు, మిగతా భాగాన్ని ఇంకెవరో వచ్చి కంప్లీట్ చేశారు. ఆ తోక భాగాన్ని మాత్రమే కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసి తమ ఖాతాలు వేసుకోవడం అంటే అదృష్టం ఉండాలి. ఎవరో ప్రారంభించారు, ఎవరో. ఇక్కడ హాస్యాస్పదం ఏమంటే 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
తన హయాంలో కుప్పానికి నీళ్లు తీసుకుని వెళ్ళలేదు. కేవలం ఒక టర్మ్ మాత్రమే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాలువ మొత్తం పని పూర్తి చేసి కృష్ణా జలాలను చిత్తూరు జిల్లా వరకు తీసుకువెళ్లారు. అయినా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి 5 సంవత్సరాల ముఖ్యమంత్రికి కంపేర్ చేస్తూ చాలా కామెడీగా ఫన్నీగా ఉంది. బాగా గమనించండి, జగన్ గారు చెప్పే వరకు చేసే వరకు చంద్రబాబు గారిలో కదలిక రాదు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు కుప్పానికి చంద్రబాబు గారు నాన్ లోకల్, హైదరాబాద్కు లోకల్ అన్నారు. దాని తర్వాతనే చంద్రబాబు గారు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఎవరి ఖాతాలకు పోయినా మనకేం నష్టం లేదులే, ప్రజలకు కావాల్సింది నీళ్లు, మాకు నీళ్ళు వస్తున్నాయి, ఎవరి ఖాతాలో వేసుకున్నా కూడా మాకేం నష్టం లేదు. చాలా రోజుల తర్వాత పండుగ నాడు కృష్ణా జలాలు చూస్తున్నాం. చూడండి కృష్ణా జలాలు ఎంత అందంగా గలగలామంటూ శబ్దం చేస్తున్నాయో. ఆ శబ్దాల్లో నాకేమో మాటలు వినబడుతున్నాయి. ఆ గలగల శబ్దాల్లో కృష్ణమ్మ నవ్వుతోంది చూడండి. ఆనందంతో కృష్ణమ్మ చూడండి వయ్యారాలు తిరుగుతూ పుంపుటింపులుగా ముందుగా అలా ఉయ్యారంగా సాగిపోతుంది. అటువైపు చూడండి ఇంకా చాలా అందంగా ఉంది. అటువైపు చూడండి ఇంకా చాలా అందంగా ఉంది. అటువైపు వెళ్దాం అనుకుంటున్నా. అటువైపు వెళ్దాం అనుకుంటున్నా కానీ వీడియో తీస్తూ అటువైపుకి నడుస్తూ వెళ్తే కాలు జారి కాలులో పడే ప్రమాదం ఉంది. పడానే అనుకో, ఇక్కడ నుంచి సీదా కుప్పానికి వెళ్ళిపోతా. ఎలాగో అక్కడ 30వ తేదీ సీఎం గారి ప్రోగ్రాం ఉంది కదా, ఒక నయా పైసా ఖర్చు లేకుండా అక్కడికి ఫ్రీగా వెళ్ళిపోతా అన్నమాట. ఆడవాళ్ళకి ఏ విధంగా అయితే స్త్రీశక్తి పథకం ఉందో మగవాళ్ళకి ఇలా జలశక్తి పథకం అన్నమాట. వాళ్ళు బస్సులో కూర్చొని వెళ్తారు. ఇక్కడ నేను పడ్డాను అనుకోండి, ఇక్కడ నుంచి పండుకొని వెళ్ళొచ్చు. మధ్యలో ఓ 2-3 పోస్టులు చెక్ పోస్టులు ఉంటాయి, అక్కడ తప్పించుకుంటే సరిపోతుంది. ఒకటి మదనపల్లి దగ్గర అంగళ్ళు దగ్గర ఓ పంపు హౌస్ ఉంది, అక్కడ దాటుకొని తర్వాత పుంగునూరు, అటు నుండి పలంనేరు, అక్కడ నుండి ఇంకా రామకుప్పం, శాంతిపురం, ఇంకా కుప్పం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మీకు స్త్రీశక్తి పథకం ఉంటే మాకు జలశక్తి పథకం ఉంది. సీఎం గారి ప్రోగ్రాంకి పోవాలనుకుంటే కాలు జారితే చాలు. ఆడవారు కాలు జారితే కట్నం వస్తుంది, కానీ ఇక్కడ నేను కాలు జారితే కుప్పం వస్తుంది. ఎట్టుకేలకు వచ్చేసాను, కాలు జారలేదు. రాజకీయ నాయకులారా, మీరు ఇలాగే పోటాడుకుంటూ అభివృద్ధి విషయంలో పోటీ పడుతూ పంట పొలాలను, పంట కాలువలను ఇలా సుభిక్షంగా ఉంచి ప్రజలను అభివృద్ధి పథంలో నడుపుతారని ఆశిస్తూ జై హింద్.